ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, సర్వాధికారి దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నబడని కోటి స్తుతులు రాత్రంతా కాచి కాపాడి మీ రెక్కల సాటను భద్రపరిచి మరొక దినమిచ్చావు. నువ్వు లెక్కలేని స్తోత్రాలు. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించి నీకు మొరపెడుతున్నారో ఈ రోజంతా నువ్వు వారికి మీ సన్నిధి మీరు తోడుగా ఉంచినైనా తండ్రి, అన్ని విషయాల్లో నీ కృప మాపై ఉంచి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వదించమని, ఎవరైతే ఆర్థిక సంబంధమైన నైనా తండ్రి పరిస్థితులతో సతమతమవుతున్నారో యేసు క్రీస్తు నామములో ఆర్థిక ద్వారాలు తెరవబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం కలుగును గాక, ఆత్మ సంబంధమైన ప్రయాణంలో చాటంకాలు దూరం అయిపోవును గాక, అభిషేకం కలిగి చివరి దినాల్లో బలమైన పాత్రలుగా మీ చేతిలో మమ్మల్ని వాడుకోమని, బలపరచమని, అన్ని విషయాల్లో నీ కృప దయచేయమని తండ్రి నీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా, వారి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారు చేసే పని మీరు దీవించండి. అయా, వారి నాయన తండ్రి వెళ్ళే ప్రతి ప్రయాణంలో నీ సన్నిధి తోడుగుంచండి. నాయన ఈ రోజంతా నా ప్రభా నీ చిత్తం మా పట్ల సంపూర్ణంగా నెరవేర్చి నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించుడుతున్నాను పరమ తండ్రి. ఆమెన్.